మేము పూరికి వెళ్తున్నాం. స్టార్ట్ అయ్యి అరగంట అయ్యింది, వర్షం ఏమో చిత్త కొట్టేస్తుంది. అమ్మయ్యా, ఓ మినీ రోలర్ కోస్టర్ లాగే తీసుకొచ్చాడు. అసలు చాలా అడ్వెంచరస్ గా అయింది దర్శనం. ఇప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాను. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మళ్ళీ ఫ్రీ వెళ్ళి ఎవరి కాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతున్నారు. బీస్ట్ గేమ్స్, స్క్విడ్ గేమ్స్ లో జనాలు పరిగెడతారు. ఒకేసారి వంశీని కూడా ఫుల్ కుమ్మేశారు ఆంటీలందరూ. ఆ స్పెట్స్ ఆల్మోస్ట్ ఎగిరిపోయి అనుకున్నాను. బయటకు వచ్చేసరికి అబ్బా సాయిరామ్, సారీ జై జగన్నాథ్ అనిపించింది. పంతులందరూ కూడా ఏదో ఒకటి ఇచ్చేసి చేతిలో పెట్టేసి డబ్బులు మాత్రమే అడుగుతున్నారు. ఏ బాయ్ చెప్పరా. హలో గాయ్స్, మేము పూరికి వెళ్తున్నాం. ఇట్స్ అన్ అన్‌ప్లాన్డ్ ట్రిప్. అప్పుడే అద్దలు పెట్టేసాడు ఈడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇంకొకటి ఉండాలి. యాక్చువల్ గా 5 మెంబర్ ట్రిప్, ఇది 4 మెంబర్ అయ్యింది. అంతా అన్‌ప్లాన్డ్ లోనే అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పని రావడం వల్ల తేజ మాతో జాయిన్ అవ్వలేకపోయాడు. కానీ మేము వీడియో తీస్తాము. తేజ మేము ఇక్కడికి వచ్చాం, అలా రీల్స్ ఉంటాయి కదా, మేము ట్రైన్ ఎక్కేసాం, మేము బస్ ఎక్కేసాం అంట, మేము పూరికి వెళ్ళిపోయాం. వాట్ Special thanks to Teja for dropping service. dropping us to their house. వీళ్ళిద్దరిని పాపం మా ఇంటి వరకు డ్రాప్ చేసి ఆ తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ హిమ్, బట్ దట్స్ ఓకే. ఇంకొక ట్రిప్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మేము హైవే ఎక్కాము. యాక్చువల్గా అయితే ప్లాన్ వేసింది 2 o'clockకి, ఫ్రెండ్స్కి చెప్పింది 3 o'clockకి, వాళ్ళు వచ్చింది 5:30కి, మేము స్టార్ట్ అయింది 6 o'clockకి. ఇంకా 8 hours 3 minutes చూపిస్తుంది. 2 గంటలకి వెళ్తామంట. చూద్దాం. వీళ్ళు కొంచెం విజృంభిస్తారు మధ్యలో. ఆ తర్వాత ఏ టైంకి చేరుకున్నామో అప్డేట్ చేస్తాను. స్టార్ట్ అయ్యి అరగంట అయ్యింది, వర్షం ఏమో చిత్త కొట్టేస్తుంది. ఏ వంశీ కలకాలు తీసేవండి. సో ఇప్పుడు మేము రాజు కిచెన్లో రాజు స్పెషల్ చికెన్ తింటున్నాం. ఫుడ్ ఈస్ గుడ్, బాగుంది. అయినా మన ఆంధ్ర కదా, ఎక్కడైనా బాగానే ఉంది. ఎస్, ఆల్మోస్ట్ లాస్ట్ 6 months నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీ వీక్ వెళ్దాం అని. ఎస్, సో నేను అసలు ఏం ప్లాన్ లేదు, ర్యాండమ్గా అలా వెళ్దాం అని ఫ్రెండ్స్కి మెసేజ్ చేస్తే వస్తా అని చెప్పారు. సో వచ్చాం కార్లోని వైజాగ్ టు ఒరిస్సా. మధ్యలో వర్షాలు, రకరకాల వెదర్ కండిషన్స్ అన్నీ చూసి వచ్చాం. బట్ ఇట్ ఈస్ అ రియలీ గుడ్ డ్రైవ్. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. సో నౌ వీఆర్ పూరి బీచ్. సో వీఆర్ స్టార్టింగ్ ద బ్లాగ్. ఇప్పుడు బీచ్ ఆపోజిట్లో ఒక తారా ప్యాలెస్ అనే ప్లేస్లో వీళ్ళ బ్రేక్ఫాస్ట్. అసలు బ్రేక్ఫాస్ట్ ఆప్షన్సే లేవు. వీళ్ళు పూరి తిన్నారు, నేను ఐ హ్యాడ్ బ్రెడ్ అండ్ మిల్క్. సో చూడాలి. వాంటెడ్ టు కీప్ ఇట్ లైట్, అంటే ఎందుకు వచ్చింది తెలుసు కదా. సో అయిపోయింది బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు జగన్నాథ్ స్వామి గుడికి వెళ్తున్నాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, విల్ షో ఇట్ ఇన్ ద బ్లాగ్. yes, let's go. అన్నొచ్చిండో. సో జస్ట్ నౌ వి పార్క్డ్ అవర్ కార్. పార్క్ చేసి ఫ్రీ సర్వీస్ వెహికల్స్ ఉంటే వాటిని ఎక్కుదాం అని వెళ్తున్నాం. ఆల్మోస్ట్ లైక్ 1 kilometer అవే పార్కింగ్ దొరికింది. బట్ పార్కింగ్ అయితే చాలా బాగా అవైలబిలిటీ ఉంది. బికాజ్ ఓవరాల్గా వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్ అంతా కూడా టోటల్ పార్కింగ్కే ఉందన్నమాట. సో లెట్స్ సీ. ఇప్పుడే ఈ ఫ్రీ సర్వీస్ వ్యాన్ ఉంటే ఎక్కాము. ఇక్కడ నుంచి గుడి దగ్గర డ్రాప్ చేస్తారంట. వెనకాల ఇంకా 2 ఉన్నారు మా ఫ్రెండ్స్.
రోలర్ కోస్టర్లో ఉంది శ్రీజ. అందులోనే వెనక్కి తిరిగి కూర్చున్నాం మేము. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వీఆర్ హియర్. అమ్మయ్యా, ఓ మినీ రోలర్ కోస్టర్ లాగే తీసుకొచ్చాడు అసలు ఆయన గుడ్డి వ్యాన్. ఈ వ్యాన్ రాకెట్లా నడుపుకొచ్చాడు. ఇదా ఇవి కావాలా అవి కావాలా విఐపి దర్శనం కావాలా ఇవన్నీ వద్దని చెప్పేలా ముందుకు వచ్చాం. లెట్స్ సీ, ఫోన్స్ అవి పెట్టేయాలేమో ఇంకెక్కడ. సో 9:30కి వెళ్తే 12 o'clock అయింది దర్శనం. ఇప్పుడే చాలా అడ్వెంచరస్గా అయింది దర్శనం. సో చెప్తాం స్టోరీ అంతా కార్లో చెప్తాను. లుక్ ఎట్ శ్రీజ. మళ్ళీ రోలర్ కోస్టర్ రైడ్. ఈసారి కూడా సిగ్గు లేకుండా వెనక్కి తిరిగి కూర్చుంది. ఇది నేను యాడ్ అయ్యాను ఫ్రెండ్స్. రాదు మనకి. ఇక్కడ ఉన్నాడు ఇంకోటి, అదిగో సీట్ దొరకట్లేదు. మొత్తం పిండేశారు లోపల వెళ్తాను. సో స్టోరీ టైం. ఇప్పుడు లోపల ఏమైందో చెప్తాను నేను. ఇప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాను. సో లోపలికి వెళ్ళాం. ఫస్ట్ ఏమన్నారంటే ఎంట్రీ అవ్వగానే, యాక్చువల్గా మా ప్లాన్ ఏంటి, 9 o'clockకి మేము అనుకున్న ప్లాన్ 7 కల్లా గుడి లోపలికి వెళ్ళిపోయి ఒక 3 hours 10 కల్లా బయటకు వచ్చేద్దామని. సో తెలిసిందే కదా, అందరు రెడీ అయ్యి ఇంకా అక్కడికి వెళ్ళేసరికి టిఫిన్ తిని ఇంకెళ్ళేసరికి ఇట్స్ ఆల్మోస్ట్ 9 o'clock. ఇంకా పార్కింగ్ ఇవన్నీ సార్ట్ చేసుకుని గుడి వరకు వెళ్ళేసరికి ఇట్స్ 9:30. సో 9:30కి అక్కడికి వెళ్తే సెక్యూరిటీ వాళ్ళని అడిగితే ఎంతసేపు పడుతుందని, వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు దర్శనం అవ్వట్లేదు, 10 o'clockకి అదే మళ్ళీ రీఓపెన్ చేస్తారు, ఇప్పుడు భోగ్ అవుతుంది, ప్రసాదం పెడుతున్నారు స్వామివారికి, సో అందుకే ఇప్పుడు మళ్ళీ మీరు లైన్లో నించోడమే అని చెప్పారు. సో ఓకేలే, 1/2 hour ఉంది కదా అని పెద్ద అనిపించలేదు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొకరిని విఐపి దర్శనమ్స్ ఏమైనా ఉంటాయేమో అని కనుక్కోవడానికి ట్రై చేస్తే అతనేమన్నారు, 11 o'clock వరకు మిమ్మల్ని పంపించరు, సో విఐపి దర్శనం కావాలంటే మీరు పశ్చిమ ద్వారానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే ఎంత తీసుకుంటారని ఏమి ఉండదు, పంతులు ఎంత చెప్తే అంత ఇవ్వాలంట. సో అది వినగానే ఇంకా ఆల్రెడీ చాలా మంది వార్న్ చేశారు పూరి వచ్చినప్పుడు, సో స్కామ్స్ ఎక్కువ ఉంటాయని అందరు వార్న్ చేశారు. కాబట్టి మేము కొంచెం జాగ్రత్తగా అలా అంటున్నట్టు అందరినీ మెల్లమెల్లగా ఇన్ఫో అడిగేసి వెనక్కి వచ్చేసాం అనమాట. సో ఇంకా అక్కడ ఒక లైన్ కనిపించింది, ఒకటే దర్శనం ఉంటుంది, విఐపి దర్శనాలు ఏమి ఉండవు అన్నారు. ఇంకా 1/2 hour ఉంది కాబట్టి వెళ్ళిపోయాము, ఆ లైన్లో నించున్నాం. వెళ్ళగానే ఇంకా వెళ్ళేలా కనిపించలేదు, చాలా ఎక్కువ మంది రష్ ఉన్నారు, పార్కింగ్ దగ్గర కూడా చాలా కార్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక 2-3 hours అయితే పడుతుందని అర్థమయ్యి లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అంతవరకు బాగానే ఉంది, ఏదో అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం లోపల వరకు. సో ఆ లైన్ అవ్వగానే వాట్ వీ ఎక్స్పెక్టెడ్ అంటే ఆ గోడ తర్వాత కూడా అలాంటి లైన్లే ఉంటాయి అనుకున్నాం. కాకపోతే సర్ప్రైజింగ్లీ ఆ లైన్ జస్ట్ గుడి ఎంట్రన్స్ వరకే ఉంది. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మళ్ళీ ఫ్రీ విల్, ఎవరి కాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతున్నారు. జనాలు ఒకేసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకొక లైన్ ఉంది, అక్కడ కూడా మళ్ళీ 4 lines స్ప్లిట్ చేశారు. పోనీ ఓకే, ఆ 4 lines లో అయినా సరే శుభ్రంగా వెళ్దాం అంటే లేదు, అది కూడా జస్ట్ ఒక 200 meters కూడా ఉండదేమో అంత. ఒక 4 batches ఫామ్ చేసి మళ్ళీ వాళ్ళందరినీ ఒకేసారి వదిలారనమాట. సో మధ్యలో ఓకే అక్కడి వరకు కూడా భరించగలిగాం, కానీ లోపలికి గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత గర్భగుడి కూడా కాదు, బయట ఇంకా చాలా స్పేస్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అయింది ఏం పట్టుకుందో ఒక్కొక్కరికి. మొత్తం అసలు అంతమంది లేరు, బట్ స్టిల్ మొత్తం అంతా స్క్వీజ్ చేసేసి లిటరల్లీ ఈడు కానీ లేకపోతే నేను గోడకి బొమ్మ అయిపోయేదాన్నేమో, అలా అయిపోయింది. సో వంశీని కూడా ఫుల్ కుమ్మేశారు ఆంటీలందరూ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అసలు కొడుతున్నారు.
ఒక ఆంటీ అయితే ముక్కు మీద గుద్దేసింది ఆల్మోస్ట్. నా స్పెట్స్ ఆల్మోస్ట్ ఎగిరిపోయి అనుకున్నాను. బాటిల్, ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్రాష్ ఇలా క్రష్ చేసినట్టు అయిపోయింది మొత్తం అంతా. ఇంకా నాకు ఎలా అనిపించింది అంటే అసలు ఆ దేవుడు కనిపించట్లేదు ఫస్ట్ థింగ్. ఎవరో పంతులేమో పిలిచి ఆ రాడ్ల మధ్యలో ఒక 2 క్లాత్స్ కట్టి ఆ క్లాత్స్ మీద నించోని చూడమని చెప్పారు. ఇట్లేంటి ఇంత బాగా చెప్తున్నారు మంచోడు అని చెప్పి నించునేసరికి డబ్బులు అడుగుతున్నారు. ఈలోపు నాకయింది, నేను వెళ్ళి సైడ్ అయిపోయింది కూడా వెనుకుండా మళ్ళీ వంశీ గారిని దొబ్బాడు అలా ఎక్కువ చూడని వద్దు అంటే సరే బలవంతం చేసి మరి ఎక్కించి చూపించారు. యాక్చువల్గా అలా ఎక్కినా కూడా మాకేం కనిపించలేదు, మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు. అతనేమో మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళేసరికి మీకు ఇంకా తీరుతుందని వార్నింగ్లు, మీకు ఏం కనిపించదు ఇక్కడే మీకు కనిపించాలంటే సో మీరు మా దగ్గరే చూడాలన్నట్టు మళ్ళీ వార్నింగ్లు ఇచ్చారు. లైట్లే అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇలా కార్నర్లో మళ్ళీ ఇలా ఆ 4 కార్నర్స్ అలా తిరిగేసరికి ఒక్కొక్క కార్నర్ ఒక్కొక్క సినిమా అయిపోయింది. అక్కడ ఒక పక్క నుంచి గుద్దేస్తున్నారు, ఏవేవో అయిపోయింది లిటరలీ. నేనైతే అసలు దేవుడు నాకు ఒక్కొక్క పాయింట్లో దేవుడు నాకు కనిపించిపోయినా పర్లేదు, నేను బయటికి వెళ్ళిపోతే చాలు అన్నట్టు. అసలుకే మనకి క్లాస్ట్రోఫోబియా ఉందని నేను ఫీల్ అవుతాను కాబట్టి అంత జనాలతో నాకు దేవుడు కనిపించక్కర్లే, నేను దండం పెట్టుకుంటా ఫోటోలోనే, బయటికి వెళ్ళి వదిలేయండి నన్ను అన్నట్టు అనిపించింది. ఇంకో కార్నర్ వెళ్ళగానే కొంచెం ఫ్రీ అయ్యింది. వీడు తప్పిపోయాడు, ఇంకా అప్పటి వరకు వీడికి బెంచ్ ప్రెస్ చేశారు, ఇంకా ఏదో ఒకటి అయ్యిందని వదిలించుకొని వెళ్ళిపోయాడు అప్పటి వరకు కాపాడి. సో వాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఫ్రీ అయింది. అప్పుడు మళ్ళీ సరే ప్లీజ్ దేవుడా ఒకసారైనా కనిపించి మళ్ళీ వస్తాను లేదు తెలియదు ఇంత క్రౌడ్ ఉంటే అని చెప్పి మళ్ళీ కోరుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఇంకా దగ్గరికి వెళ్ళి చూసాను కానీ నాకు ఏం కనిపించలేదు, చాలా హైట్ తక్కువ అవడం వల్ల. సో అందరు చూస్తారు, తోస్తారు, ఇలా ఫట్ మన జల్లలేసి పంపించారు బయటికి. అండ్ అప్పుడు ఇంకా అయిపోయింది అనుకునే టైంకి యశ్వంత్ కరెక్ట్గా అప్పుడు ఇలా పక్కకి తీసుకెళ్ళాడు అనమాట. మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్తున్నా అబ్బా అనుకున్నాం. బట్ లక్కీలీ అక్కడ మాత్రమే దేవుడు కనిపిస్తున్నా, కొంచెం స్పేస్ ఉంది. సో యశ్వంత్ నన్ను ఎత్తుకుంటే నేను చూసాను, వంశీ యశ్వంత్ ఎత్తుకుంటే యశ్వంత్ చూసాను. మీ ఇద్దరు ఎద్దలేకపోయాం వంశీని నిక్కలేకపోవడం వల్ల. మీకు కూడా చూసి వచ్చారంట. సో వంశీ కూడా చూస్తుంటాడులే హైటెక్ కాబట్టి, ఏదో ఆంటీల మధ్యలో నలిపోయి చూస్తాడు ఆడుకోవడం. సో అలా అయిందనమాట దర్శనం. బయటకు వచ్చేసరికి అబ్బా జై జగన్నాథ్ అనిపించింది. మళ్ళీ ఇంకా కొంతసేపు అక్కడ కూర్చుని ఇంకా వచ్చినందుకు ఏదో ఒక అట్లీస్ట్ ప్రశాంతత ఉండాలని చెప్పి కొంతసేపు అక్కడ కూర్చుని మెడిటేట్ చేసి అలా ఒక రౌండ్ వేసి అన్నీ చూసుకుని అన్ని గుళ్ళు చూసుకుని ఇంకా బయటకు వచ్చాం ప్రసాదాల దగ్గరికి అన్నీ. సో ఇది ప్రసాదం డబ్బా, ఇలాంటివి ఒక 5 తీసుకున్నాం అందరి ఇంట్లోకి ఒక్కొక్కటి. సో ఇందులో ఏమేమి ఉన్నాయంటే తులసిమాల, అప్పమో వాడో తెలీదు, ఇది మైసూర్ పాక్ అనుకుంటా, ఇది కాజా ఏమో తెలీదు, సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇది చాలా బాగుందంట, యశ్వంత్ తిన్నాడు, నేను తినలేకపోయాను, నాకు కొంచెం కాఫ్. సో ఇవన్నీ 3 ఒకేలాంటివి ఇచ్చారు. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ కూడా మేము కీర్ టేస్ట్ చేసాము. సో ఇట్ ఈస్ బాగుంది, బాగాలేదని ఏం చెప్పలేం, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. నా 6th క్లాస్లోనూ ఎప్పుడో వచ్చినప్పుడు ఐ లిటరలీ సా ఇట్, అంటే దేవుణ్ణి చాలా దగ్గర నుంచి చూసా. అప్పుడు ఇంత హడావిడి ఏమీ లేవు. ఈరోజు వీకెండ్ అవ్వడం వల్ల ఇంత క్రౌడ్ ఉందో లేదంటే ఎప్పుడు ఇంతే క్రౌడ్ ఉంటుందో తెలీదు, బట్ లోపల మాత్రం ఇస్త్రీ చేస్తారు. మేనేజ్మెంట్ కెన్ బి బెటర్ అసలు. అంటే లైక్ మన తెలుగు స్టేట్స్ లో టెంపుల్స్ అన్ని కూడా మేనేజ్మెంట్ చాలా బాగుంటారు. అంటే లైక్ దర్శనం వే కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కానీ. బట్ ఇక్కడ లైక్ ఏమో లైక్ ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ లేవు, చూసాక ఏమైందిలే అనుకున్నదే జరిగింది కదా, కొత్తగా సరిలే అనిపించింది. అండ్ ఇంకా విఐపి బేసిక్గా ఇప్పుడు మనం అంటే ఓకే ఎలా అయినా ఇంకా అడ్జస్ట్ అయ్యి చూసి వచ్చాం, కానీ కొంచెం పెద్దోళ్ళు లాంటి వాళ్ళకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది. బికాస్ విఐపి దర్శన్స్ ఇవేమి మాకు తెలిసినంత వరకు, మేము కనుక్కున్నంత వరకు మాకు ఎక్కడ కనిపించలేదు. ఏం ఉండవంటున్నారు ఎవరు, నిజంగా అలా ఉంటాయో లేదో తెలీదు. బేసిక్గా ఉంటాయి కదా, అట్లీస్ట్ పెద్దోళ్ళు వచ్చినా కూడా దే షుడ్ బి సమ్ విఐపి దర్శన్స్ అండ్ ఆల్. అండ్ ఎవ్రీవేర్ పంతులందరూ కూడా ఏదో ఒకటి
ఇచ్చేసి చేతిలో పెట్టేసి డబ్బులు మాత్రమే అడుగుతున్నారు. లిటరలీ నా ముందే ఒక ఆవిడ ఏదో ప్రసాదం అడిగితేనేమో ఆ చేతిని ఫట్మని తోస్తారు ఆ పంతులు. సో ఇలానే ఉన్నారు మొత్తం అంతా. ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్, బట్ దిస్ ఇస్ వాట్ ఆల్రెడీ ఎవ్రీవన్ నోస్. సో ఇంక కొత్త ఏం కాదు. సో వీఆర్ హెడింగ్ టు సమ్వేర్, సమ్ న్యూ ప్లేస్, సమ్ authentic ప్లేస్. సరే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది, తర్వాత let's చూపిస్తాం. enjoy అన్నట్టు ఇంకా ఓకే గాయ్స్, నేను చెప్పాలా? see you later. బాగానే ఎక్స్ట్రా ఈ ఒక్క పెయింటింగ్ క్రియేట్ చేయడానికి took him 1 month. కృష్ణుడి కొడుకు సాంబుడు అని ఒకరు ఉండేవారంట. సో అతనికి ఒక డిజీజ్ ఉండడం వల్ల